హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి అంటేనే ముందుగా గుర్తొచ్చేవి భోగి పిడికలు. చూస్తున్నారా, భోగి మంట కోసం మా అమ్మగారు ఈ భోగి పిడికలను అయితే రెడీ చేశారండి. నా చిన్నతనంలో అయితే నా చేతులతో మేమే చేసుకునే వాళ్ళం అనమాట. బోల్డ్ అని షేప్స్, ఇది నాది అనుకుంటూ ఏమేంటో చేసేసుకునే వాళ్ళం. అప్పటి రోజులే వేరండి నిజంగా. మన సాంప్రదాయం ప్రకారం భోగి మంటలు అంటే తప్పకుండా వేయవలసింది భోగి పిడికలు కదా. అందుకే ఇవన్నీ తిను కేక్ బాగుంటుందమ్మా. సరదాగా మా పిల్లలతో అలా కబుర్లు చెప్పుకుంటూ భోగి మంట కోసం భోగి పిడికల దండలను అయితే తయారు చేసేసుకున్నామండి. మా చిన్నోడు కాస్త హెల్ప్ చేస్తాడు, కానీ అక్కడక్కడ విసిపిస్తూ కూడా ఉంటాడనమాట. ఎలా అయితేనే పిల్లలిద్దరి కోసం దండలైతే రెడీ అయిపోయాయి. చూస్తున్నారా, మా చిన్నోడు ఉన్నాడే అసలు దండను మెల్ల వేసుకోవాలంట. వాడికి ఇమ్మని చంపేస్తున్నాడు. సూది ఎక్కడ గుచ్చుకుంటుందా అనేసి నేను ఇవ్వకుండా వాడికి కబుర్లు చెప్తూ మొత్తం దండలన్నీ నేనే గుచ్చేసా అండి. పైగా ఈ భోగి పిడికల్లో ఉన్న బనానా షేప్ని తీసి బనానా అమ్మ అనేసి నా నోట్లో పెడుతున్నాడు. వీళ్ళున్నారే అసలు ఎంత అల్లరి పిల్లలంటే, చూస్తున్నారా, నేను తినాలంట దాన్ని. నిజంగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ నేనైతే భోగి పిడికల దండలు అయితే తయారు చేశానండి. పిల్లలు ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి కోసం 2 దండలు అయితే తయారు చేశాను. మిగిలిన పిడికలు అలానే ఉంచేసాను అనమాట. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు, నైబర్స్ లేదా దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆగి మరీ ఈ పిడికల్ని ఆ భోగి మంటలో వేసుకుంటారండి. అందుకోసం కొన్ని పిడికలు విడిగా ఉంచేసామన్నమాట. చూస్తున్నారు కదా, మా పిల్లలిద్దరి కోసం 2 దండలు అయితే తయారు చేసేసాను. చూస్తున్నారా, ఏమేమిటో షేప్స్ చేసేసారు మా అమ్మగారు ఆవిడకి వచ్చినట్టు. మా చిన్నతనంలో అయితే మేము చాలా చేసుకునేదాన్ని అండి. అవన్నీ గుర్తొచ్చాయన్నమాట. అయితే ఫైనల్గా ఇక్కడ మనం భోగి మంట వేయడానికి ఒక చిన్న ముగ్గు అయితే వేసేసారు. దాంట్లో ఒక పెద్ద దుంగను పెట్టించానండి, ఎందుకంటే కర్రలకి సపోర్ట్ ఉండాలి కాబట్టి. చూస్తున్నారా ఎంత పెద్ద దుంగని తీసుకొచ్చారో. ఈ భోగి మంట కోసం పుల్లల్ని పెట్టడం అన్నది నిజంగా ఒక టాస్కేనండి. నిజంగా ఒక లాజికల్గా ఆలోచించాలన్నమాట. ఒక్కటి పడిందా మొత్తం అంతా భోగిమంట అంతా పడిపోతుందనమాట. స్టార్టింగ్ మనం కొంచెం కాలిందంటే ఒక్క చిన్నది కదిలితే మొత్తం భోగిమంట అంతా పడిపోతుందండి. అలా కాకుండా కొంచెం లాజికల్గా ఆలోచించి వీటినన్నిటిని అడ్జస్ట్ చేయాలన్నమాట. పిల్లలందరూ కూడా దీన్ని అడ్జస్ట్ చేయడానికి అటు ఇటు తెగ తిరిగేసి తెగ హడావిడి చేసేసారనమాట. చూస్తున్నారా, లాస్ట్లో నేను వెళ్ళి ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పిన ఐడియా ఏంటంటే తాడు కట్టేయండి ఆంటీ అన్నారు. సో తాడు కడితే అది కాలిపోతుంది కదా అనేసి ఇక నేను దాన్ని ఒక్కొక్క దాన్ని చాలా స్టిఫ్గానే అడ్జస్ట్ చేశాను అనమాట, కదలకుండా. తర్వాత వాటికి కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం ఇక్కడ చూస్తున్నారా, కలర్స్ కూడా వేసాను అనమాట. ఈలోపు మాకు భోగిమంట రెడీ చేసుకునే లోపు హోలీ కూడా చేసేసుకున్నారు పిల్లలందరూ. చూస్తున్నారా, ఆటలు అంతా వీధంతా సందడిగా ఉందండి. నిజంగా అందరూ ముగ్గులు వేసేసుకుంటున్నారు. ఇక్కడ నేనైతే పెయింట్ బ్రష్తో కొంచెం కలర్ని అయితే వాటర్లో కలుపుకున్నానండి. తర్వాత మనం అరేంజ్ చేసుకున్న భోగి మంటల కర్రలకి ఇదంతా అప్లై చేస్తున్నాను అనమాట. ఇది చూడడానికి కొంచెం లుక్ వైజ్గా బాగుంటుంది, ఫొటోస్కి వీడియోస్కి బాగుంటుంది. ఎక్కడున్న భోగి మంటలు చేస్తే నేనైతే ఈ విధంగానే రెడీ చేస్తాను. చూస్తున్నారు కదా, ప్రతి కలరు కూడా మనం ఇలా వాటర్లో కలుపుకుని అప్లై చేసేసుకోవడమే. బ్రష్ ఎందుకు యూస్ చేస్తున్నా అంటే పుల్లలు గుచ్చుకుంటాయి కాబట్టి. ఇవి ఆరిపోయిన తర్వాత దాని ఒరిజినల్ కలర్ వచ్చేస్తుందండి, ఫస్ట్ మనకి కలర్ కనిపించకపోయినా. ఇక అవుట్ బోర్డర్ వచ్చేసి ఈ విధంగా నేను డిజైన్ పెడుతున్నా. నాకు అస్సలు ముగ్గులు వేయటం రాదు, కానీ ఇలా డిజైన్స్తో కవర్ చేసేస్తానన్నమాట. చూస్తున్నారా, సంక్రాంతి టీం అన్నట్టు పాలు పొంగుతున్నట్టు ఒక దీపం, చెరుకర్రలు, అలాగే గాలిపటాలు, సూర్యుడు, ఒక ఆవుని, అలాగే కోడిని కూడా వేసానండి. అవి చూస్తే మీరు జడుచుకుంటారు. ఇక అన్నీ వేసుకొచ్చిన తర్వాత అన్నిటికీ కలర్ ఫిల్ చేశాను అనమాట. చూస్తున్నారా, మళ్ళీ నేను వేసిన ముగ్గు పెద్ద ఏదో అందమైన ముగ్గు అన్నట్టు వాటిని తొక్కకుండా పెద్ద పెద్ద దుంగలు నా ముగ్గుకి అడ్డు పెట్టుకున్నాను అనమాట. నేను వేసింది చాలా చిన్న ముగ్గు, దానికి చూడండి ఎంత పెద్ద దుంగలు పెట్టాను. ఓవర్ అనిపించింది కదా మీకు కూడా.
కానీ నేను వేశానండి ముగ్గు. ఎంత కష్టపడ్డానో, ముగ్గులు వేయటం రాకపోయినా వేశాను. చూశారు ఎంత అందంగా వచ్చిందో. నిజంగా ముగ్గులు వేసే వాళ్ళు అయితే ఈ కర్రలు, ఈ దుంగలు అడ్డు పెట్టరండి. నేను కాబట్టి పెట్టుకున్నాను అనమాట. ఇది చూస్తున్నారా, మార్నింగ్ 6కి లేస్తే వాతావరణం ఇలా ఉంది, ఇంకా చీకటిగా ఉంది. మేమైతే భోగిమంట ఎప్పుడే చేయాలా అని పొద్దున్నే రెడీ అయిపోయి కూర్చున్నాం అనమాట. ఫైనల్గా కొంచెం వెలుగు వస్తుంది అన్నప్పుడు ఇంకా స్టార్ట్ చేసి వేసామండి. చూస్తున్నారు కదా, మా అమ్మగారు అయితే భోగిమంటని వెలిగించేస్తున్నారు. మా పిల్లల్ని అయితే పాప ఎప్పుడో లేపేశానండి, తెల్లారగట్లే. వాళ్ళకి తలకు స్నానాలు చేయించేసి రెడీ చేసేసి భోగిమంటలు లేవండి అంటే పాపం వాళ్ళు లెగిసిపోయారు. చూస్తున్నారా, ఏంటో జరిగిపోతున్నట్టు వింతగా వాళ్ళు మొత్తం చూసేస్తున్నారు అనమాట. చెరుకు అగ్గి పెట్టి తీసుకుని తెగ గీసేశారు. ఆ భోగిమంటని వాళ్ళు ఆర్పారు, వెలిగించారో అర్థం కాలేదు. లాస్ట్కి ఏంటో చేసేస్తున్నాడు మా చిన్నోడైతే. దాంట్లో బాంబులు కూడా వేసేసాడు. చూస్తున్నారు కదా, భోగిమంట అయితే స్టార్ట్ చేశారండి. మా పిల్లలు హడావిడి చూస్తున్నారా, వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు నా వంతు అనమాట. నేను భోగి పిడకలు వేసుకొని కొంచెం దండం పెట్టుకుని, చూస్తున్నారా, మా పిల్లలతో భోగి దండలు అయితే వేపించేసానండి. ఫస్ట్ పెద్ద బాబు వేసేసాడనమాట. అది కరెక్ట్గా వేయకపోతే మనం గుచ్చిన తాడు తెగిందంటే మొత్తం అంతా చెల్ల చెదరైపోతాయండి. అది మధ్యలో వేసుకుంటే మంచిగా కాలుతుందనమాట. చూస్తున్నారా, మా కింద పుల్లలు కాలిపోయినా ఎక్కడ ఏది పడిపోకుండా స్టాండర్డ్గా ఉన్నాయి. ఆ విధంగా సెట్ చేసాం మేము. ఇప్పుడే జస్ట్ ఒక్క పుల్ల పడిందనమాట. ఇంకా మిగిలినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయండి. అది కూడా మా పెద్దోళ్ళు లేపి సరిగ్గా అడ్జస్ట్ చేసాడనమాట. భోగిమంట అయితే చివరి వరకు కూడా చాలా నీట్గా కాలిందనమాట. నేనైతే నా పిల్లలతో భోగి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానండి. అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలండి. అందరూ అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భోగి మంటలు వేసుకున్న తర్వాత మేము శివాలయానికి అలాగే వైష్ణవాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసామండి. మా ఊర్లో శివాలయం పక్కనే వైష్ణవాలయం ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడైనా మీకు పెడతాలేండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ గారెలు, అలాగే క్యారెట్ సేమియా పాయసం, అలాగే ఆవళ్ళు అనమాట. ఇది అన్నీ రెడీ చేసుకుని తినేసి కొంచెం అలా 4 పిక్స్ దిగిన తర్వాత నా ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా, నా బెస్టీ అండి, నా డార్లింగ్ అని చెప్పొచ్చు అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ చూసి 1.5 year అయిపోయింది. యాక్చువల్గా అదే రెడీ అయ్యింది నా గురించి, నా కోసం రావడానికి. నేను ఆంధ్ర వచ్చానని తెలిసి, బట్ దానికి సర్ప్రైజ్ ఇద్దామని దానికి చెప్పకుండా నేను వచ్చేసాను అనమాట వాళ్ళ ఇంటికి. చాలా షాక్ అయ్యింది. ఇక తర్వాత ఏముంటుందండి, రచ్చే అనమాట. బోల్డ్ కబుర్లు చెప్పుకున్నామండి, ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా ఇద్దరి విషయంలో మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారండి, ఆల్సో ఫ్యామిలీ కూడా. తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళది అనమాట. నా లైఫ్లో నా బెస్టీ ఫ్రెండ్ అంటే ఇదండి భోగి రోజు నా పిల్లలతో, నా కుటుంబంతో, నా స్నేహితురాలతో సంపూర్ణంగా నేను చేసుకున్న భోగి పండుగ. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి లక్కీ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.